good morning. Junu, happy birthday. Happy birthday to you. Happy birthday. ఏం కావాలి? స్కూల్కి పెద్ద చాక్లెట్స్ కావాలి. పెద్దలో ఫుల్ క్లారిటీ. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ చెప్పాలి కదా. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ హ్యాపీ యూ. బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే మమ్మ. హ్యాపీ బర్త్డే. ఎలా ఉంది సర్ప్రైజ్? అన్ని బలూన్స్ పెట్టి ఎలా ఉంది సర్ప్రైజ్? బాగుంది. యు ఆర్ 6 years old now. 6 అయ్యావు. నువ్వు 6 అయ్యావు. నీ పెళ్లి ఫిక్స్. మమ్మ 6 అను నీ పెళ్లి ఫిక్స్ అంటావు కదా. ఇప్పుడు 6 years అన్నమాట నీకు. హ్యాపీ బర్త్డే. సో మంచిగా మనం వీళ్ళంతా డిపోజ్ చేసి కేక్ కట్ చేద్దాం. టైం అవుతుంది. Get ready. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం సెలబ్రేషన్స్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. మునిపెట్టు అన్నయ్యకి హ్యాపీ బర్త్డే చెప్పు. నో. హ్యాపీ బర్త్డే అను. హ్యాపీ బర్త్డే టు యూ చెప్పు. అన్నయ్య కిసి ఇవ్వు. అన్నయ్య కిసి ఇవ్వు. సెకండ్ ఇవ్వు. అన్నయ్య హ్యాపీ బర్త్డే. అన్నయ్య కిసి ఇవ్వు. అన్నయ్య కిసి ఇవ్వు. ఇవ్వా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు నువ్వే పాడుతున్నావు. నేను హ్యాపీ బర్త్డే పాట. హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పాలి. హ్యాపీ బర్త్డే టు మీ అని చెప్పు. ఎన్ని ఇయర్స్ వస్తాయి ఇప్పుడు నీకు? 6 years. 6 years ఫినిష్ అయిపోతాయా? 5 అయిపోయింది. ఇప్పుడు 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 ఏమొస్తున్నాయి? ఎన్ని కంప్లీట్ ఇప్పుడు ఒకేసారి 13, 14 దగ్గరికి వెళ్ళిపోతున్నావా? ఇప్పుడు నువ్వు ఈ రోజుతో 6 years అయిపోతున్నాయి. సో వీళ్ళకి సింపుల్ గా ఉండాలి కదా అని చెప్పేసి సింపుల్ అవుట్ఫిట్స్ తీసుకున్నాను. ఇది నీ బర్త్డే అవుట్ఫిట్ బిడ్డ. బాగుందా? ఇద్దరికి సేమ్ మళ్ళీ బాగుందా? బాగుందా బాలేదా? మరి నీకు ఎలాంటిది కావాలి? ఇట్లాంటివి రోజు వేసుకుంటావు కదా. మా వాడికి ఒక టీషర్ట్ ఒక షార్ట్ ఉండాలి అని అంట. ఓకే ఇదైతే వేసేసుకో. ఇది పప్ప వేస్తాడు. జున్ను మున్ను రెడీ. రెడీ జున్ను. సేమ్ చూడు అన్న డ్రెస్ నీ డ్రెస్ సేమ్. బాగుందా? బాలేదా? బాగుంది అవుట్ఫిట్. బర్త్డేకి జిగిల్ డ్రెస్లు వేసుకుంటారా? ఇది చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ వీడి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేద్దాము అని అడిగితే ఎట్లా సెలబ్రేట్ చేద్దామని చెప్పావు నువ్వు? బీచ్ లో. అదే చెప్పావు కదా. సో వీడి బర్త్డే బీచ్ లో అని చెప్పాడు. ఏమైపోయిందని అంటే మా పోస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గోవాకి వెళ్ళాము. వీడి బర్త్డేకి అండమాన్కి వెళ్ళాము. సో అండమాన్లోనే మాకు ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంతమందికి అంత ఎక్కువ అవుతుంది అని చెప్పేసి సో ఆ ట్రిప్. వీడి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసి మళ్ళీ వీడి బర్త్డే సింపుల్గా చేసాము అని కాదు. నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ మనం వేరే కంట్రీకి వెళ్దాం. ఓకేనా? వేరే కంట్రీకి వెళ్దాం. 7th బర్త్డే బీచ్ లో చేద్దాం పక్కా. ప్రామిస్. ఓకే ఇయర్ కొంచెం బడ్జెట్ లేదు బెట్ట. మనం కొత్తింటికి వెళ్ళాలా లేదా? మనం ఈ ఇంట్లోనే ఉంటామా? రెంట్ హౌస్ లోనే? ఓన్ హౌస్ కి వెళ్ళమా? వెళ్ళాలి కదా కొత్తింటికి. ఈ ఇంట్లోనే ఉంటామా ఏంటి? రెంట్లు కట్టుకుంటున్నావు మరి నువ్వు. సో అలా ఈ ఇయర్ వీడి బర్త్డే అయితే సింపుల్ గానే సెలబ్రేట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్రామిస్ చేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ మంచి సెలబ్రేట్ చేసుకుందాం. ఓకే ఇప్పుడు మళ్ళీ బాబా సుప్పు అందరూ వస్తారు కదా నీ బర్త్డేకి. ఓకే అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. కేక్ కట్ చేద్దాము. అలాగే మనం స్విమ్మింగ్ పూల్ కూడా వెళ్దాం. ఓకే పూల్ పార్టీ చేసుకుందాం. మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. ఓకేనా? ఓకే బెటా? ఓకేనా? ఓకే గాట్ ఇట్. మరి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వాలి కదా. అక్కడ తక్కువ ఉన్నాయి జున్ను. మంచి పెద్ద చాక్లెట్స్ కావాలి నీకు. పెద్ద తీసుకుందాం. స్కూల్లో అందరికి ఇవ్వాలి కదా. సరే ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా ఇక్కడ. మీ ఫ్రెండ్స్ అందరికి ఏం పెడదాము? పిజ్జా పెడదామా? నీకు ఏమి ఇష్టం చెప్పు. మీ ఫ్రెండ్స్ అందరికి ఏమి ఇద్దాం? పానీపూరి. అందరికి పానీపూరి పార్టీ ఇవ్వాలనా? పానీపూరి వద్దు బిడ్డ. సరే నీ కోసం పానీపూరి తెప్పిస్తాను. సో అందరికి పిజ్జా కానీ చికెన్ తెప్పిద్దామా? అస్సలు వద్దు. సరే అయితే సరే నీకు ఒక సర్ప్రైజ్. దాని డెకరేషన్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే నీ డెకోర్ చూద్దాం. దా 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 కమ్ 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 కమ్.
జున్ను బర్త్డేకి అంతా రెడీ, డెకోర్ రెడీ అవుతోంది, కేక్ ఆర్డర్ చేసాం, కేక్ రావాలి. బట్ బిఫోర్ దట్ నేను కూడా కొంచెం రెడీ అయిపోతాను, ఎందుకంటే పిల్లల్ని రెడీ చేసేసాను. ఇంకా నేను కూడా కొంచెం ఫేస్ వాష్ చేసుకొని జస్ట్ క్లిప్ పెట్టేసుకుంటే ఆల్ సెట్ అనమాట. దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్దామని. సో ఇప్పుడు ఫేస్ మీద కొంచెం పింపుల్స్ వచ్చేస్తుంది, సమ్మర్లో కూడా మొటిమలు ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. బట్ బయట దొరికే ఫేస్ వాష్లు ఏంటి అని అంటే ఎంతవరకు వర్క్ అవుతాయి, యాక్నీతో ఫైట్ చేస్తాయా లేదా తెలీదు. బట్ ఇంట్రడ్యూసింగ్ ది డర్మాకో వారి 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్ అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకుందాం పద. ఇది డర్మటాలజిస్ట్ అప్రూవ్డ్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బీపీ ఇన్ ద ఫార్మాట్ అనమాట. సో గోల్డ్ స్టాండర్డ్ యాక్నీ ట్రీట్మెంట్ ఉంటుంది ఇందులో. అలాగే ది డర్మాకోస్ బెంజాయిల్ పెరాక్సైడ్ ఫేస్ వాష్ జస్ట్ క్లెన్స్ చేయడమే కాదు, యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియాతో ఫైట్ చేస్తుంది అండ్ ఇట్ కిల్స్ 99.9% యాక్నీ కాజింగ్ బ్యాక్టీరియా. చూసారా ఎంత రిఫ్రెషింగ్గా ఉందో. సో అస్సలు స్కిన్ డ్రై అవ్వలేదు. ఎందుకు డ్రై అవ్వలేదు అంటే ఇందులో గ్లిజరిన్ అలాగే సెరమైడ్ కాంప్లెక్స్ ఉంది. సో గ్లిజరిన్ హైడ్రేషన్ని బూస్ట్ చేస్తుంది, అంటే స్కిన్లో మంచిగా మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. సో అందుకే స్కిన్ డ్రై అవ్వదన్నమాట. ఇట్స్ నాన్ డ్రైయింగ్ ఫార్ములా. ఇది ఎక్సెస్ ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అంటే ఇది యాక్నీ వచ్చే రూట్స్ని టార్గెట్ చేస్తుంది కాబట్టి స్కిన్ ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండేలాగా చేస్తుంది అండ్ పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది. ఆ పోర్స్ని అన్క్లాగ్ చేసిన తర్వాత లోపల దాకా వెళ్ళి ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం డెడ్ స్కిల్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. ది డర్మాకోలో న్యూలీ లాంచ్ 2.5% బెంజాయిల్ పెరాక్సైడ్ జెల్ ఫేస్ వాష్. ఇది దీని టెక్స్చర్ చాలా బాగుంది అండ్ ఫోమ్ మంచిగా వస్తుంది, యాక్నీని రెడ్యూస్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇది ది డర్మాకో వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ అండ్ మింత్రాలో అవైలబుల్గా ఉంది. ది డర్మాకో వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఆ కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తే విల్ గెట్ 20% డిస్కౌంట్ అనమాట. అమ్మ కాళ్ళు మొక్కాలి, అమ్మ కాళ్ళు మొక్కాలి. చూడు నీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అమ్మ కాళ్ళు మొక్కాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి కదా, బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఆగు మంచిగా కూర్చో 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 కూర్చో. సుప్పు చేసి చూపిస్తున్నా, మున్ను వేస్తావు చూడు. మున్ను కాళ్ళు మొక్కు, అమ్మ కాళ్ళు మొక్కు, ఇలా మొక్కు, మొక్కు పెట్ట, మొక్కు పెట్ట. అట్లా కాదు, నువ్వు మొక్కి అలాగే ఉంటే అమ్మ అక్షింతలు వేస్తుంది. చూడు సుక్కుకేమా, చూడు ఎలా వేస్తానంటే అదో అలాగా. సో నువ్వు చేయి మొక్కు, మంచి కూర్చో, కింద కూర్చోవాలి. వెరీ గుడ్. తలపైకి అది వెరీ గుడ్. జున్ను ఎన్ని ఇయర్స్ నా దగ్గర ఉన్నాడు? 6 years అయిపోయిందా? 6 years వచ్చిందా? 6 years కంప్లీట్ అవుతాయి. 6 కంప్లీట్ అవుతాయా? 6 వచ్చాయారా? 6 కంప్లీట్ అయిపోయాయి. 6 కంప్లీట్ అయిపోయినాయి. 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. ఏంటేంటి? 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. ఓకే, నువ్వేమంటావు? 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. నువ్వేమంటావు? 5 కంప్లీట్ అయ్యి 6 వచ్చింది. 6 కంప్లీట్ అయ్యింది. 6 పెట్టామంటే 6 కంప్లీట్ అయింది. 6 years old. సో జున్ను ఆల్రెడీ 5 బర్త్డేస్ అయిపోయాయి. సో 5 కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు 6 కంప్లీట్ అయిపోయాయి. సో 6 years old కాబట్టి అది అలాగే. ఇప్పుడు జున్ను బర్త్డే ఇప్పుడు 6 years 5 years 6 అయిపోయిందా, లేకపోతే 5 అయిపోయి 6 లోకి వచ్చాడా? వెరీ గుడ్. రాంగ్. 5 కంప్లీట్ అయ్యి ఫినిష్ అయిపోతుంది. ఇవాళతో 6 అయిపోతుంది కాబట్టి 7 years 6 years old. ఇప్పుడు 7 years 7 years కి వెళ్ళడు.
7 years రన్నింగ్ కాబట్టి 6 చెప్తారు. ఏది కంప్లీట్ అయిందో అదే చెప్పాలన్నమాట. అది ఓకే ఓకే బర్త్డే థ్యాంక్ యూ. కేక్ కట్ చేద్దామా? ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసినట్టే కదా, ఇంకా కేక్ కట్ చేద్దామా? చలో లెట్స్ గో. ఏమున్నాయి ఇక్కడ? మినియన్స్. లైక్ ఇట్? నిజంగా నచ్చిందా చెప్పురా? ఇక్కడ నీ పేరు ఎక్కడుంది? నీ పేరు ఎక్కడుంది? నీ పేరు హ్యాపీ బర్త్డే దక్ష్. సో ఎన్ని ఇయర్స్ ఇప్పుడు నీకు? 6 ఎక్కడుంది? వెరీ గుడ్. సో ఇది మా వాడి బర్త్డే డెకోర్ అనమాట. రీసెంట్గా మినియన్ సినిమా చూశాడు. సో అప్పటి నుంచి ఇంకొక కొత్త క్యారెక్టర్. వీడికి యాక్చువల్లీ స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. కాకపోతే లాస్ట్ ఇయర్ స్పైడర్ మ్యాన్ థీమ్ బర్త్డే సెలబ్రేట్ చేసాం కాబట్టి సో ఈ ఇయర్ అలాగా మినియన్లో చేసాం అనమాట. యూ లైక్ ఇట్టా? మొత్తం చూసుకో ఒకసారి, నీ బర్త్డే డెకోర్ బాగుందా బాగాలేదా చూసుకో. మొత్తం అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏది బాగా నచ్చింది నీకు? ఇది బాగా నచ్చిందా? ఇది ఇంకా బ్లూ కలర్ బెలూన్, ఇంకా ఇంకా ఎల్లో సింగిల్ డబుల్ బాగుంది కదా? వావ్, ఇట్స్ మై బర్త్డే. యే కేక్ ఎలా ఉంది? One. యూ లైక్ ఇట్? సో మినియన్ బ్యాక్ డ్రాప్, వెనకాల మినియన్స్, కేక్ మినియన్స్, అదిరిందమ్మా. చూసావా? మినియన్స్ మినియన్స్. అయ్యో బనానా అప్పుడే తినేస్తున్నావు నువ్వు. Banana. బనానా చూడరు ఎంత బాగుందో. ఏంటిది అది? బనానా. ఓ ఆగురా ఆగురా ఆగురా. ఎంతసేపు కేక్ కట్ చేసి తిందామనే ఉంది. ఎంత బాగుంది కదా. కేక్తో 2 ఫోటోలు. నువ్వే కట్ చేద్దులే, ఎందుకంటే ఫైటింగ్లో మావాడే గెలుస్తాడు. వీడు కొడతాడు, దాని తర్వాత వీడు 2 వేస్తాడు. తిను బాగుంది తిను. రే బనానా చుట్టూ పిండి అయిపోయింది. మొత్తం షుగర్స్ అది వద్దు, మధ్యలో కేక్ తినిపిద్దాం. ఓకే కొన్ని ఫొటోస్ దిగుదాం ఓకేనా? ప్లీజ్. అందరు ఇట్రండి పిల్లలందరూ ఇటు రావాలి. ఇట్రండి. ఓ వావ్. చూడు, సే థ్యాంక్స్ బెటర్. కమ్ దిస్ సైడ్. ఇట్రండి. రెడీ 1 2 3. 3 ఇంకా ఫైర్ క్యాక్. హ్యాపీ బర్త్డే టు యు. Happy birthday to you. Happy birthday dear children. Happy birthday to you. May God bless you dear. May God bless you dear. May God bless you
హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంది. ఆ సర్ప్రైజ్ ఏంటంటే నేను చూపించను. ఓకే, ఎవరు ఎక్సైటెడ్ గా ఫీల్ అవ్వద్దు, అరవద్దు. ఒక్క నిమిషం ఐస్ క్లోజ్ చేసుకో. రెడీయా? రెడీయా? ఏం సర్ప్రైజ్ అనుకుంటున్నారు? ఏమో తెలీదు. ఏప్రిల్ ఫూలా? సరే చూద్దాం అయితే. ఎలా ఉంది సర్ప్రైజ్? చెప్పు. Advait, Adoksh Advait. Wow. Fish it out, fish it out. So thank you Adoksh and Jappu. Thank you, Adoksh. Arna gift open chedam. Oh wow, meeku nachinda idi? Wow. Super. So thank you Arna and Jappu. Thank you, Anna. So Dattu gift open chedama. Okay, ఇది దత్తు ఇచ్చాడు కదా. సో దత్తుకి థ్యాంక్ యూ చెప్పు. Thank you, Dattu. మీ ఫేవరెట్ ఏముంది ఇక్కడ? స్పైడర్ మ్యాన్. ఏం రాసింది సిక్కు? హ్యాపీ బర్త్డే జున్ను, విషింగ్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అని రాసింది. సో హ్యాండ్ మేడ్. సిక్కుకి థ్యాంక్ యూ చెప్పు. అక్కడే ఉంది సిక్కు. థ్యాంక్ యూ. ఎంత క్యూట్ గా నీ బొమ్మ రాశాడు. శ్రీధర్ ఎంత బాగా ఇక్కడ వెనకాల తన చెల్లి కూడా ఇచ్చింది. హ్యాండ్ మేడ్ చూడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత బాగా ఇచ్చారు చూడు. హ్యాండ్ మేడ్ గిఫ్ట్ వెరీ క్యూట్ కదా. శ్రీధర్ ఇది కూడా. ఓ గ్రీటింగ్ తో పాటు బాక్స్ కూడా. You got so many gifts. You like it? ఏంటిది?
చాలా బాగుంది. ఈ గన్ను నువ్వు తీసేస్తుంది, ఓకేనా? నీకు కావాలా గన్ను? బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి అన్నమాట. హ్యాపీ టు నో. మొత్తానికి వాళ్ళ ఫ్రెండ్స్ తో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు కాబట్టి సూపర్ హ్యాపీ. సో గిఫ్ట్స్ కూడా నచ్చాయి కదా వీడికి. ఆల్రెడీ మేము సైకిల్ గిఫ్ట్ ఇచ్చాము. న్యూ సైకిల్ కదా, గిఫ్ట్ వచ్చింది కదా నీకు ఆల్రెడీ. ప్రీ బర్త్డే గిఫ్ట్ వచ్చేసింది కదా. సో అది ఓకే ఓకే ఓకే. నీకు ఏది కావాలి? ఇది కావాలా? ఇదియా? ఓకే. అది ఇప్పుడు అన్న గిఫ్ట్లు వస్తే తమ్ముడికి కూడా కావాలి. వీళ్ళిద్దరి మధ్యలో ఫైటింగ్. అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముడు ఉండాలి. ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఉన్నారనుకో అమ్మో ఇంట్లో మామూలు ఉండదు. ఇప్పుడు ఆడుకోండి. అక్కడికి హాల్లోకి తీసుకెళ్ళండి. ఇవన్నీ హాల్లోకి తీసుకెళ్ళి అన్ని ఛార్జింగ్ లేదు.